హాయ్ అండి. ఇక్కడ నేనైతే నా స్టైల్‌లో ములక్కాడ టమాటా కర్రీ అయితే చూపిస్తున్నాను. చూసేయండి. ఇక్కడ ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అయితే తాలింపు దినుసులు అయితే వేసాను. అలాగే ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే ములక్కాడ ముక్కలు కూడా వేసాను. అవి కాస్త మగ్గనిచ్చి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత అయితే టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అలా పెట్టి మొత్తం కలపకుండా అలా మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఇప్పుడు మరి కాసేపు మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు సాల్ట్ అలాగే కారం అలాగే ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటోలో ఉన్న వాటర్ తోటే మన ములక్కాడలు అనేవి ఉడికిపోతాయి. వాటర్ కూడా పోయనక్కర్లేదు. ఇక్కడ చూస్తున్నారుగా ఆల్మోస్ట్ కూర రెడీ అవుతుంది. లాస్ట్లో అయితే నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇది కూడా వేసి అలా కాసేపు అయితే ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టాను. ఇప్పుడు చూస్తున్నారుగా టేస్టీ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్